మనోమదనంతో కృంగి కృషించి మరణించిన తర్వాత ఆ ఆత్మ శపిస్తూ నన్ను చూడలేకుండా ఆ బిడ్డలు వదిలేశారే, నన్ను పట్టించుకోలేదు, అనాథలుగా వదిలేశారు, ఇంత జీవితాంతం కష్టపడినా ఫలితం లేకపోయింది, ఎన్ని పాపాలు చేస్తే ఈ పుత్రుడు పుట్టాడు, ఈ అమ్మాయిలు పుట్టారు, ఎవరూ పట్టించుకోకుండా అనాథగా వెళ్ళిపోతున్నాం అని ఎప్పుడైతే ఆ ఆత్మ సంతృప్తి లేకుండా మరణిస్తుందో ఆ ఆత్మ పరమాత్మలోకి ఐక్యం కాదు, లీనమవు, లయం కాదు. ఆ శివైక్యం చెందాలంటే ఆత్మ తృప్తిగా ఏదో నారాయణ నమ శివాయ శివాయ నమః అనుకుంటూ వారు వెళ్ళాలి, తృప్తిగా వెళ్ళాలి. అదేవిధంగా కొందరు అనుకోకుండా ఏదో వాళ్ళ కొడుకుని గురించో కూతురుని గురించో అల్లుడిని గురించో సంసారం చిన్న భిన్నం అయిపోయింది, ఎందుకు ఈ జన్మనిత్యం, ఎన్నెన్ని పాపాలు చేశాం మనం అనుకుంటూ ఎక్కడో లారీకో బస్సుకో స్కూటర్ను గుద్దేయటం, అంటే దిగులుతో బెంగతో చనిపోవడము, హఠాత్ మరణం. ఆ బాధతోనే ఆత్మ తిరుగాడుతూనే ఉంటుంది. ఏ ఆత్మ అయినా పరమాత్మలో లయం కావాలి, శివైక్యం. కాబట్టి అటువంటివి కాకుండా ఆత్మ ఎప్పుడైతే అసంతృప్తిగా ఉంటుందో అది ఇక్కడే తిరుగుతూ ఉంటుంది, కొట్టుకుమెట్టుకులాడుతూ శపిస్తూ, వారు చేసే ప్రతి పనికి ఆటంకం కలిగిస్తూ, నన్ను బ్రతికున్నప్పుడు ఎన్ని హింసలు పెట్టావు, నన్ను పట్టించుకోలేదు అంటూ ఆటంకాలు కల్పిస్తూ అది మహాశాపం అవుతుంది.